దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. మేష రాశి వారికి డిసెంబర్ 25 సాయంత్రం 6:45 నుండి అద్భుతమైన కాలం చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే డిసెంబర్ 25 సాయంత్రం 6:45 నుండి ఏ విధంగా అద్భుతంగా ఉండబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అసలు మేషరాశి వారికి ఇది సాధారణ సమాచారం కాదు, ఇది దైవ హెచ్చరిక, దైవ వరం రెండూ కలిసే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. డిసెంబర్ 25 సాయంత్రం 6:45 నుండి కూడా అయితే మేషరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు, ఒక అనూహ్యమైన నిర్ణయం, ఒక రహస్య నిజం బయటపడే కాలం ప్రారంభం అవుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ సమయం ఎందుకు అంత శక్తివంతమైనది? ఈ సమయానికి కుజగ్రహం, గురు దృష్టి, శని ప్రభావం అయితే మేషరాశి వారిపై ఒకేసారిగా పడతాయి. ఇది సాధారణంగా 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే యోగం అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ యోగం కొందరికి శిఖరాలకు తీసుకువెళ్తే మరికొందరిని పరీక్ష లోయలోకి అయితే తీసుకువెళ్తుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారు తప్పక జాగ్రత్త పడవలసిన విషయాలు. డిసెంబర్ 25 నుంచి కూడా అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒకరు మీకు చాలా మంచివారిలా నటిస్తూ ఉంటారు, కానీ లోపల అసూయ, ద్వేషం దాచుకుని ఉంటారు. ప్రత్యేకంగా పనిచేసే చోటులో, డబ్బు విషయంలో నమ్మకంగా భావించిన వ్యక్తి దగ్గర ఒక మాట తప్పుగా మాట్లాడినా, ఒక సంతకం తప్పుగా పెట్టినా పెద్ద నష్టం వచ్చే ప్రమాదం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. శుభవార్త కూడా ఉంది. దేవుడు మేషరాశి వారిని పూర్తిగా వదిలేయలేదు. ఈ సమయం నుంచి ఆగిపోయిన డబ్బు, ఆగిపోయిన పని, ఆగిపోయిన అదృష్టం ఒకేసారిగా కదలడం అయితే మొదలవుతుందనే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా 1991, 1995, 1999, 2003లో జన్మించిన మేషరాశి వారికి జీవితాన్ని మార్చే వార్త అయితే వస్తుందనే చెప్పుకోవాలి. డిసెంబర్ 25 సాయంత్రం తప్పక చేయవలసిన దైవ పరిహారం. సాయంత్రం 6:45 దీపం వెలిగించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీ మనస్సులో ఉన్న ఒక్క కోరిక మాత్రమే అడగండి. ఆ రోజు అడిగిన కోరిక వచ్చే 45 రోజుల్లో తప్పకుండా అయితే నెరవేరుతుందనే చెప్పుకోవాలి. ఇది దైవ సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పని మాత్రం చేయకండి. డిసెంబర్ 25 నుంచి 3 రోజులు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీ ఫోన్ కాల్స్ ఎవరికీ చెప్పకండి. కోపంలో నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఇలా చేస్తే అదృష్ట యోగం కష్టంగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశివారు ఈ కాలంలో జరిగే రహస్య సంఘటనలు అని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశివారు డిసెంబర్ 25 తర్వాత మీ జీవితంలో కొన్ని విషయాలు అర్థం కాని విధంగా అయితే జరుగుతాయనే చెప్పుకోవచ్చు. అయితే అకస్మాత్తుగా ఒకరి నుంచి కాల్స్ రావటం, ఎప్పుడో దూరమైన వ్యక్తి మరలా రావటం, కలలో దేవుడు, దీపం, పాము, అగ్ని కనిపించటం ఇవన్నీ సాధారణంగా కాదు. ఇవి దైవ సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు కోల్పోయేది చాలా ఉందనే చెప్పుకోవాలి. డిసెంబర్ 25 తర్వాత 3 రకాల మేషరాశివారు. మొదటి రకం, చాలా కాలంగా బాధపడుతున్నవారు, అప్పులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి. వీళ్లకు డిసెంబర్ 25 తర్వాత నెమ్మదిగా అయితే ఉపశమనం మొదలవుతుందనే చెప్పుకోవాలి. రెండవ రకం, ఇప్పుడిప్పుడే బాగానే ఉన్నవారు, కానీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే అన్నీ ఒకేసారిగా అయితే కూలిపోతాయనే చెప్పాలి. మూడవ రకం, అత్యంత ముఖ్యమైన వారు, దేవుణ్ణి నమ్మి శనివారం, సోమవారం దీపం పెట్టేవారు. వీళ్ళకి అద్భుతమైన అదృష్టం, శత్రువులపై విజయం, ఊహించని డబ్బు యోగం. మేషరాశి వారికి ప్రేమ అండ్ వివాహ విషయాల్లో హెచ్చరిక. మేషరాశివారు డిసెంబర్ 25 తర్వాత ప్రేమ విషయంలో నిజంగా బయటపడే సమయం అనే చెప్పుకోవాలి. ఎవరో ఒకరు మీతో నిజాయితీగా లేరు. మాటలు తీపిగా ఉంటాయి, కానీ మనస్సులో విషం అయితే నిండి ఉంటుందనే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా SRMK అక్షరాలతో పేరు ఉన్నవారు మీ జీవితంలో సమస్యలకు అయితే ప్రధాన కారణం కావచ్చనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోకండి. మేషరాశి వారికి ధనం అండ్ ఉద్యోగంలో మార్పులు. ఈ సమయం నుంచి మేషరాశి వారికి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త మార్గం
కానీ ఇది భయంకరంగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. కానీ ధైర్యంగా అడుగు వేస్తే జీవితం మొత్తం మారిపోతుందనే చెప్పుకోవాలి. అయితే భయపడి వెనక్కి తగ్గితే అవకాశాలు శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉంటుందనే చెప్పుకోవాలి. దేవుడు ఎందుకు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు? దేవుడు మేషరాశి వారిని బలహీనంగా చేయడానికి కాదు, బలంగా మార్చడానికి, నాయకులుగా తీర్చిదిద్దడానికి. అందుకే మీరు ఎక్కువ కష్టాలను చూస్తారు. డిసెంబర్ 25 తర్వాత ఆ కష్టాలకు ఫలితం అయితే మొదలవబోతుందనే చెప్పుకోవాలి. తప్పక చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు. డిసెంబర్ 25 నుంచి 3 శుక్రవారాలు వరుసగా ఇంటిలో దీపం పెట్టండి. లక్ష్మీదేవి పేరు చెప్పండి. ఎవరికైనా చిన్న సహాయం చేయండి. ఇది చేస్తే ఆర్థికంగా ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి. అయితే మేషరాశి వారు ఈ 3 పనులు మాత్రం చేయవద్దు. అబద్ధాలు చెప్పవద్దు. ఎవరి మీద అనవసరంగా నమ్మకం పెట్టుకోకండి. కోపంలో నోరు తెరవద్దు. ఈ 3 చేస్తే దైవవరం శక్తివంతంగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశివారు ఈ సమయంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? మేషరాశివారు మీరు ఒక మాట అనుకుంటారు, కానీ జరిగేది ఇంకోలా ఉంటుంది. మీరు నమ్మిన వారు దూరం అవుతూ ఉంటారు, ఊహించని వారు దగ్గరవుతారు. ఇది శాపం కాదు, ఇది దైవుడు చేసే శుద్ధి ప్రక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 25 తర్వాత మీ జీవితంలో ఉన్న నకిలీ సంబంధాలు అన్నీ ఒక్కొక్కటిగా అయితే బయటపడతాయనే చెప్పుకోవాలి. డిసెంబర్ 25 నుంచి 9 రోజులు కీలకమైన కాలంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 9 రోజుల్లో ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఆకస్మిక నిర్ణయం మీ భవిష్యత్తును మంచిగా లేదా చెడుగా మార్చగలుగుతుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రి అంతా ఆలోచించి తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో బయటపడే నిజాలు. ఈ సమయంలో కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మీకు నిజం తెలుస్తుంది. చాలా కాలంగా దాచిన మాట మీ మంచికే అడిగి ఉన్న ఫోన్ అయితే అనే చెప్పుకోవాలి. ఈ నిజం బాధ కలిగించినా కానీ భవిష్యత్తులో మీకు పెద్ద ప్రమాదం నుంచి అయితే కాపాడుతుందనే చెప్పుకోవాలి. పాత ప్రేమ మళ్ళీ రావచ్చు. అయితే ఈ కాలంలో పాత ప్రేమ లేదా పాత సంబంధాలు మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. ఈసారి నిజంగా మారారా లేదా మళ్ళీ మోసం చేస్తున్నారా అనేది మీకే తెలుస్తుంది. అయితే డిసెంబర్ 25 నుంచి మీకు నిజాన్ని గ్రహించే శక్తి వస్తుందనే చెప్పుకోవాలి. కళ్ళు కాదు, మనస్సు చెప్పే మాట వినండి. ఒక శక్తివంతమైన పరిహారం. డిసెంబర్ 25 రాత్రి ఒక గ్లాస్ నీటిలో పసుపు వేసి ఇంటి ముందు బయట పెట్టి ఉంచండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఇంటి ముందు చల్లి పెట్టండి. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి శత్రువు దృష్టుల నుంచి అయితే రక్షిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, డిసెంబర్ 25 సాయంత్రం 6:45 నుంచి ఏం అద్భుతం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.